బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా తెలుగు రాష్ట్రాలలో ప్రతిరోజు అద్భుతమైన జోరును చూపెడుతూ దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమా రీసెంట్ గా 5వ రోజు ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని పాన్ ఇండియా మూవీస్ రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి రీజనల్ మూవీగా సంచలన కలెక్షన్లతో ఎవ్వరూ ఊహించని రికార్డును నమోదు చేసిన తర్వాత 6వ రోజు కలెక్షన్ల పరంగా కూడా మరోసారి అద్భుతమైన ట్రెండ్ను చూపించింది. తెలుగు రాష్ట్రాలలో అంచనాలన్నింటినీ మించిపోతూ ఏకంగా 13.86 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ నందుకొని సంచలనం సృష్టించగా ఇండస్ట్రీ రికార్డును జస్ట్ లో మిస్ చేసుకుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా 14.05 కోట్ల రేంజ్ లో షేర్ అందుకొని టాప్ లో నిలిచి ఊహకందని ఊచకోత కోసింది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు 2వ ప్లేస్ లో మనశంకర వరప్రసాద్ గారు సినిమా 13.86 కోట్ల షేర్ అందుకోగా టాలీవుడ్ చరిత్రలో 6వ రోజు మినిమం 10 కోట్లకు పైగా షేర్ అందుకున్న సినిమాలు ఈ 2 సినిమాలు మాత్రమే అవ్వడం ఊహకందనే రికార్డ్ అని చెప్పవచ్చు. ఈ 2 సినిమాలు డైరెక్ట్ చేసింది అనిల్ రావిపూడి అవ్వడం, ఈ 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతికి రావడం బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పవచ్చు. ఇక 3వ ప్లేస్ లో RRR మూవీ 9.54 కోట్ల షేర్ తో, తర్వాత సరిలేరు నీకొవ్వరు 9.52 కోట్ల షేర్ తో, అలా వైకుంఠపురంలో 9.44 కోట్ల షేర్ తో, దేవరా పార్ట్ 1 9.33 కోట్ల షేర్ తో, బాహుబలి 2 9.22 కోట్ల షేర్ తో మినిమం 9 కోట్లకు పైగా షేర్ అందుకున్న సినిమాలుగా నిలిచాయి. ఇక సంక్రాంతికి వస్తున్నాం అలాగే మనశంకర వరప్రసాద్ గారు నెలకొల్పిన సెన్సేషనల్ మాస్ రికార్డు కలెక్షన్లైన 6వ రోజు వసూలను ఫ్యూచర్ లో ఏ సినిమాలు బ్రేక్ చేయగలుగుతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.